హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను చేయబోయే కర్రీ ఏంటంటే, చైనా చిప్పల చేపల పులుసండి. చాలా టేస్టీగా ఉంటుంది. పాత స్టైల్‌లో చూపిస్తాను మీకు. పాతకాలంలో అయితే నిప్పులలో ఇలా ఉల్లిపాయల్ని కాల్చేవాళ్ళనమాట. ఇప్పుడంతా గ్యాస్‌లు కదండీ! ఇలా ఉల్లిపాయల్ని కాల్చుకోవాలి. లేదా మరొక పద్ధతి కూడా ఇలా జల్లెడ గంటె ఉంటుంది కదండీ! అలా ఉల్లిపాయల్ని కూడా కాల్చుకోవచ్చు. ఇక ఈలోపు ప్యాన్ పెట్టేసుకుందాం. 2 కేజీల ఉల్లిపాయలకి 150 గ్రాముల నూనె పోసుకున్నాను. నూనె వేడెక్కేలోపు ఈ ఉల్లిపాయలని మిక్సీ పట్టేసుకుందాము. ఇక నూనె లైట్ హీట్ ఎక్కాలి. చూడండి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఈ ఉల్లిపాయ పేస్ట్‌ని కేజీకి 200 గ్రాముల ఉల్లిపాయలు, 2 కేజీల చేపలు తీసుకున్నాను కాబట్టి 400 గ్రాముల ఉల్లిపాయల్ని తీసుకుంటున్నాను. 400 గ్రాముల ఉల్లిపాయలు సరిపోతాయండి. పేస్టు ఉల్లిపాయ వేయడం వల్ల గుజ్జుగా వస్తుంది. పులుసులో కూడా తీపిదనం వచ్చి కొద్దిగా టేస్టీ ఎక్కువగా ఉంటుందన్నమాట. అలా సన్నటి సెగ మీద వేయించుకోవాలి. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఎప్పుడైనా నీచు కూరల్లో అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్‌గా పట్టి వేసుకుంటే ఆ ఫ్లేవర్ సూపర్‌గా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ కూడా. ఈ గుజ్జు అంతా వేగే వరకు సన్నటి సెగ మీద వేయించుకోవాలి. ఉల్లిపాయలో తడిదనం పోవాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. ఇక నీచు కూరల్లో ఎక్కువగా కొత్తిమీర వేస్తారు కదండీ! కొత్తిమీరతో పాటు కరివేపాకు కూడా వేసి చూడండి. నీచు వాసన అంతగా రాదు. కూర కూడా మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. ఆ పులుసులో ఈ కరివేపాకు ఫ్లేవర్ పడి నీచు వాసన తగ్గుతూ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అలా సన్నటి సెగ మీద వేయించుకోవాలండి. కొంచెం టైం తీసుకుంటుంది కానీ కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇక వేగిపోయింది. ఇప్పుడు కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఈలోపు చూసారు కదండీ! సన్నటి సెగ మీద వేగిపోతుంది. ఇక సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పిండి కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే పులుసులో మనం లాస్ట్‌లో వేస్తే జీలకర్ర మెంతుల పిండి చేదుగా కొడుతుంది. అందరూ ఎక్కువగా ఇష్టపడరనమాట. కానీ చేపల పులుసులో జీలకర్ర మెంతుల పిండి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మనం పోపులో వేసుకుంటే ఆ ఫ్లేవర్ మొత్తం పులుసుకు పడిపోతుంది. ఇప్పుడు 2 చిన్న గరిటెలు కారం తీసుకున్నాను. 1 ½ స్పూను సాల్ట్ తీసుకుంటున్నాను చిన్న గరిటె స్పూన్‌తో. ఇక సరిపోతుంది. చూసారు కదండీ! 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇంకా హాఫ్‌గా వేసుకుంటాను. ఉప్పు స్టార్టింగ్‌లో ఎక్కువగా వేసుకోకూడదు. ఎందుకంటే తక్కువైనా పర్వాలేదండి. ఎక్కువ కాకుండా చూసుకోండి. తక్కువైతే లాస్ట్‌లో వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే మనం తీయలేము కదా! ఇక కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను. చూసారు కదా! నేను కొత్తిమీరని కానీ కరివేపాకులు కానీ స్టార్టింగ్‌లో వేయలేదు. అది ఎప్పుడు వేయాలో మధ్య మధ్యలో చూపిస్తానండి మీకు. చూసారు కదండీ! నూనె కూడా సరిపోతుంది. ఇప్పుడు నూనె మనం ఉల్లిపాయ గుజ్జు వేయడం వల్ల నూనె సరిపోలేదు అన్నట్టుగా అనిపిస్తుంది కానీ మనం చింతపులుసు పోస్తే సరిపోతుందన్నమాట. ఇక కేజీకి 50 గ్రాముల చింతపండు తీసుకున్నాను. నేను 2 కేజీలకి 150 గ్రాములు చింతపండు తీసుకున్నాను. ఎందుకంటే ఒక 50 గ్రాముల మటుకి గింజ పిప్పిపోతుంది కదండీ! ఇక 100 గ్రాముల రసం సరిపోతుంది.
ఈ స్టైల్‌లో మీరు ట్రై చేసి చూడండి. కరెక్ట్‌గా ఈ కొలత సరిపోతుందన్నమాట. ఇక ఈ పులుసుని మనం బాగా బాయిల్ అవ్వాలి. స్టార్టింగ్‌లోనే చేపల ముక్కలు వేసుకోకూడదు. ఇక అలా మూత పెట్టుకుంటూ మనం ఉడికించుకోవాలి. ఇవి చైనా చిప్పలండి. కొంచెం నీచు వాసన ఎక్కువగా ఉంటుంది కాబట్టి, కానీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని పసుపు, పెరుగు వేసి కడిగి తీసుకున్నాను. ఉప్పు 3 వేసి శుభ్రంగా కడుక్కున్నారంటే కొంచెం నీచు వాసన పోతుందన్నమాట. నీట్‌గా కూడా ఉంటుంది. చూసారు కదా ఎలా పొంగుతుందో లైట్‌గా కనిపిస్తుంది కదా! అలా మూత పెట్టుకుంటూ మీకు చూపిస్తాను. మరీ లెంతీ కాకుండా మీకు బాయిల్ అయ్యేది చూపిస్తానండి. చూసారు కదా ఎలా పొంగుతుందో? అలా మనం పప్పుచారులో గనక నుజ్జు ఎలా వస్తుందో ఆ నుజ్జు మొత్తం పోయేలాగా మనం ఉడికించుకోవాలి, బాయిల్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే దానిలో ఉల్లిపాయ గుజ్జు ఉంది కదండీ! ఆ గుజ్జు మొత్తం ఆ పులుపు రసానికి పట్టి చిక్కదనంగా వచ్చేసి పులుసు దగ్గర పడాలి. అలా అయిందంటే పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట పులుసు. చూసారు కదండీ! మనం ఇప్పుడు పులుసు చిక్కబడిందా లేదా, సాల్ట్ సరిపోయిందా లేదా ఇప్పుడే చూసుకోవచ్చనమాట. నేను చూసుకుంటున్నాను. ఇక పర్ఫెక్ట్‌గా సరిపోయింది. సాల్ట్, కారం అన్నీ సరిపోయాయి. ఇంకా కొంచెం బాగా బాయిల్ అయ్యే ముందు ఇక చూడండి చేప ముక్కల్ని నేను ఎలా పెట్టుకుంటున్నానో అలా స్టార్టింగ్‌లో ఒక్కసారిగా వేయకూడదు. ముక్కలన్నీ విరిగిపోతాయన్నమాట. కాబట్టి నిదానంగా ఒక మూల నుంచి చివర్ల కానించి పెట్టుకోవాలి చేప ముక్కలు. ఎక్కడ కూడా గడాబిడిగా కలపకూడదు. అలా కలిపారంటే ముక్కలు మొత్తం విరిగిపోతాయి. పులుసు నిండా ముల్లులుంటాయి. చూడండి నేను ఏ విధంగా పెడుతున్నానో అలా చిన్నగా ఒక పక్క నుంచి మనం ఆ చేప ముక్కల్ని పెట్టుకోవాలి. మనకు అన్ని ముక్కల్లో మనకు పులుసు సరిపోనట్టు అనిపిస్తుంది కానీ మనం ముక్కని జరుపుకుంటూ పులుసు వచ్చేలా పెట్టుకోవాలన్నమాట. మీకు అలా మొత్తంగా పెడుతూ మీకు చూపిస్తాను చూడండి. వంట రాని వాళ్ళు కూడా, చేపల కూర రాని వాళ్ళు కూడా ఈ స్టైల్‌లో ట్రై చేసి చూడండి. సూపర్ అంటే సూపర్‌గా ఉంటుందన్నమాట కర్రీ. పాతకాలంలో అయితే కుంపటి మీద ఈ చేపల పులుసు చేస్తే ఆ టేస్టే సూపర్‌గా ఉంటుందండి. అలా మొత్తంగా మీకు ముక్కలు పెడుతూ మీకు చూపిస్తాను. చూసారు కదండీ! అలా ముక్కల్ని నేను జరుపుకుంటున్నాను. ఎందుకంటే ప్లేస్ సరిపోకపోయినా అలా ముక్కల్ని జరుపుకుంటే ఆ ముక్కలు కొద్దిగా జరిగేసి మనకు ఆ పులుసు రసంలో ప్లేస్ వచ్చేస్తుందన్నమాట. కానీ గడాబిడగా ముద్దగా కుప్పగా అలా వేయకూడదు. ఒక్క దగ్గరే చూడండి ఎప్పుడైనా చేపల పులుసుకి వెడల్పాటి చట్టి కానీ బౌల్ కానీ ఉండాలన్నమాట. ఇప్పుడు సూపర్‌గా ఉంది. ఇక మొత్తంగా సరిపోతుంది. చూసారు కదండీ! ఎక్కడైనా ముక్క మునగనట్టుగా అనిపిస్తే ఆ గరిటెతో కొద్దిగా అలా పులుసు ఆ చేప ముక్కల మీద పోసుకుంటే ఆ ముక్కలకు కూడా ఉప్పు, కారం సరిపోతుందన్నమాట. సరిపోలేదు కదా అని గడాబిడాగా కలపకూడదు. ఎప్పుడైనా చేపల కూరని మనం పులుసుని మాత్రం ముందుగానే బాయిల్ చేసుకున్నాం కాబట్టి మనకు పని అంతగా ఉండదన్నమాట. ఇక ఈ బాయిల్ అవుతున్న కొద్దీ మీకు మూత తీసి చూపిస్తానండి.
చూసారు కదా ఎలా బాయిల్ అవుతుందో. అలా సన్నగా సన్నటి సెగ మీద ఉడకాలన్నమాట. గడాబిడాగా స్పీడ్గా కలపకుండా మనం ముక్క మీద గరిటె పెట్టకూడదు, విరిగిపోతుంది. మధ్య మధ్యలో అలా కొద్దిగా లైట్గా చేప ముక్కలు మునిగేలా ఆ గరిటెని మనం బౌల్కి తగిలిస్తూ కలుపుకోవాలి. నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు ఆ విధంగా చేయండి. వంట రాని వారు కూడా పర్ఫెక్ట్గా ఈ చేపల పులుసు చేస్తారనమాట. ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది. చూడండి ఎలా బాయిల్ అవుతుందో మీకు కనిపిస్తుంది కదా. అలా సన్నటి సెగ మీద ఉడకాలన్నమాట చేప ముక్కలు. ఇక మీకు లెంతీగా కాకుండా ఉడికే విధానాన్ని చూపిస్తూ ఉంటాను. మనం ఒక్కసారే కొత్తిమీరని కరివేపాకుని కూడా ఒక్కసారే వేసుకోకూడదు. మనం సరి మోతాదులో కొద్దిగా వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారు కదా ఎలా ఉడుకుతుందో. ఇక గుమగుమలాడిపోతుంది. సూపర్గా ఉందన్నమాట స్మెల్లే. ఇక మరొకసారి అలా గరిటెతో కలుపుకుంటూ మీకు ముక్క ఏ మోయినంలో ఉడికిందో కూడా నేను చూపిస్తాను. అలా లైట్గా మన ముక్క మీద గరిటె పడకూడదు. ఇక పులుసు కొంచెం దగ్గర పడాలండి. ఇప్పుడు ధనియాలు, లవంగాలు, చెక్క కలిపిన దాల్చిన చెక్క వేసిన మసాలా అన్నమాట. మరి గరం మసాలా ఎక్కువగా వేయట్లేదండి. ఇక సరిపోతుంది ఆ మసాలాని ఆ రసానికి పట్టేలా మనం కొంచెం అలా కలుపుకుంటే మొత్తం ఆ పులుసుకి పట్టిపోతుంది. లాస్ట్లో వేస్తే ఈ మసాలా గొట్టుగా కొడుతుంది. కాబట్టి పులుసు దగ్గర పడినప్పుడు మాత్రం వేసుకోవాలి. చూసారు కదా ఇక కూర దగ్గర పడిపోతుంది. ఆ ఉల్లిగడ్డ చిక్కదనానికి ఈ చేపల పులుసుకి చాలా టేస్టీని ఇస్తుందన్నమాట. ఇప్పుడు నేను పుదీనా స్టార్టింగ్లో వేసుకోలేదు. ఇప్పుడు కూర దగ్గర పడే ముందు వేసుకుంటే ఆ ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఆకుకూర వేయకూడదు. ఎంత మోయినంలో వేయాలో అంతే వేసుకోవాలన్నమాట. మరి ఎక్కువగా కూడా వేసుకున్నా అంత టేస్టీగా అనిపించదు. ఇక చూడండి నేను ప్రతిసారి కొద్దిగా వేసుకుంటున్నాను. స్టార్టింగ్లో కరివేపాకుని వేశాను, కొంచెం వేగాక కొత్తిమీరని వేశాను. ఇప్పుడు కూర ముప్పావంతు దగ్గర పడియాక పుదీనా ఫ్లేవర్ని వేశారనమాట. ఇక ముక్క కూడా ఎలా ఉడికిందో మీకు చూపిస్తాను. చూడండి మనకు పులుసు తక్కువగా అనిపించింది కదా. ఇప్పుడు చూడండి ముక్కలు మొత్తానికి ఎలా ఉడికాయో, సూపర్గా ఉడికాయి అన్నమాట. ఇక ఒక 2 నిమిషాల సేపు అలానే ఉడికించుకుందాం. మనం స్టార్టింగ్లో నూనె సరిపోనట్టుగా అనిపించింది కదా. ఇక చూసారు కదా నూనె ఎలా తేలుతుందో. అంటే ఉల్లిపాయ గుజ్జు మొత్తం ఆ నూనెని తీసేసుకుందనమాట. అలా అని మీరు ఎక్కువగా నూనె అవపడట్లేదని ఎక్కువగా పోసుకోకూడదు. కొలత ప్రకారం పోసుకుంటే మనం పులుసు కూరల్లో అది ఉడికాక నూనె తేలుతుందనమాట. ఇక మూత పెట్టేసుకున్నాను. 2 నిమిషాలు అవుతుంది, చూపిస్తాను మళ్ళీ మీకు. ఇక పర్ఫెక్ట్గా అయిందండి కర్రీ. గుమగుమలాడిపోతుంది. చూసారు కదా ఇక సూపర్గా ఉందన్నమాట. నూనె కూడా
తేలిపోయింది అంటే కర్రీ మొత్తం అయినట్టే. మీకు ఎలా ఉడుకుతుందో మీరు చూస్తారని లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసేసుకొని 1 నిమిషం సేపులో గ్యాస్ బంద్ చేసుకోవాలండి. పెరుగు వేసి చూడండి. లాస్ట్లో ఆ కర్రీ టేస్ట్ ఏంటో మీకే తెలుస్తుంది. సూపర్గా ఉంటుందన్నమాట. పెరుగు వేసుకున్నాక ఒక 2 నిమిషాల సేపు ఉంచొచ్చండి. ఇక సరిపోతుంది. ఆ వేడికి ఆ పెరుగు కరిగిపోతుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఎక్కడ కూడా కలిపినా మన ముక్క చెదరలేదు. చూసారు కదా, నూనె పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇక కూర సూపర్గా ఉందన్నమాట. కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారంటే ఇక చేపల కూర ఎప్పుడైనా వేడివేడిగా కంటే చల్లారితే సూపర్గా ఉంటుందండి. ఇక నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాది కొత్త ఛానల్ అండి. మీరు చేసే లైకే నాకు సపోర్ట్ అన్నమాట. మరికొందరికి ఈ ఛానల్ రీచ్ అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇక బాయ్ అండి.